ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. ఈ కర్మ భూమి పైన నీ పాత్ర ఏమిటో గుర్తెరిగి నడుచుకో. నీ బృహద్భావనల్, నీ బృహత్ కర్మలే, నీ బృహత్ భావనల్, నీ బృహత్ కర్మలే ఆదర్శమై నిలిచిపోవు భూమిలో. నీ మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. సదా సుమధుర సరళ ధ్వనులే నోట రావాలి, నీ నోట రావాలి. ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే, ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే. ఈ జన్మ సమయమే నీకు పరీక్ష. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. పవిత్ర జీవనం సాగించు సోదరా, పవిత్ర జీవనం సాగించు సోదరా. పవిత్ర జీవనం సాగించు సోదరా. ఓం శాంతి. మురళీ డేట్ 26/4/2023.
2025. మధురమైన పిల్లలారా, మీరు పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులు. ఇప్పుడు మీరు ఈశ్వరుని ఒడిలో వచ్చారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అంటే దైవీ గుణాలు కూడా కావాలి. ప్రశ్న: బ్రాహ్మణుల పిల్లలైన మీరు ఏ విషయంలో స్వయాన్ని చాలా రక్షించుకోవాలి? ఎందుకు? జవాబు: మొత్తం దినచర్యలో ఏ పాపకర్మలు జరగకుండా రక్షించుకోవాలి. ఎందుకంటే మీ ఎదురుగా తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు. ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా. శ్రీమతాన్ని ఎంత శాతం అనుసరిస్తున్నామో రావణ మతాన్ని అనుసరించటం లేదు కదా అని చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే తండ్రికి చెందిన వారిగా అయిన పిదప ఏ వికర్మలు చేసినా అది 1కి 100 రెట్లుగా అవుతుంది. ఓం శాంతి. భగవాన్ వాచ: ఏ మనిషిని కానీ దేవతను కానీ భగవంతుడని అనరాదు. పిల్లలకు అర్థం చేయించబడింది. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగమయుగంలోని బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంటుంది. ఈ స్మృతి కూడా సదా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. స్వయాన్ని సత్యమైన బ్రాహ్మణులమని కూడా భావించరు. బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మనం సంగమయుగంలోని బ్రాహ్మణులము. శివబాబా ద్వారా పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము. ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు. మేము పురుషోత్తమ సంగమ యుగంలోనే బ్రాహ్మణులమని మాటిమాటికి మర్చిపోతారు. కనీసం ఇది బుద్ధిలో గుర్తు ఉండిన అహో సౌభాగ్యము. సదా నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. అందరూ తమ తమ బుద్ధి అనుసారం పురుషార్థులే. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. పురుషోత్తములుగా అయ్యేవారు అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేసినప్పుడు మనం పురుషోత్తములుగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారా మాత్రమే పాపాలు నశిస్తాయి. ఇప్పుడు ఎవరైనా పాపం చేస్తే 100 రెట్లు లెక్కాచారం పెరుగుతుంది. ఇంతకుముందు పాపం చేస్తే 10% మాత్రమే పెరిగేది. ఇప్పుడు 100% పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తూ ఉన్నారు కదా. పురుషోత్తముల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. ఎవరికైతే ఈ స్మృతి స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవ కూడా చాలా చేస్తూ ఉంటారు. సదా హర్షితముఖులుగా ఉండేందుకు ఇతరులకు కూడా దారిని చూపించాలి. భలే ఎక్కడికి వెళ్ళినా బుద్ధిలో మేము సంగమయుగంలో ఉన్నామని గుర్తించాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరమని అంటారు. మేము పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులమని మీరంటారు. ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్ర చేస్తూ ఉన్నామని చాలా మంచి రీతిగా బుద్ధిలో ధారణ చేయాలి. ఇది గుర్తుంటే అది కూడా మన్మనాభవ అవుతుంది. మీరు పురుషార్థానుసారము చేయు కర్మల అనుసారము పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు. దైవీ గుణాలు కూడా ఉండాలి. శ్రీమతాన్ని కూడా అనుసరించాల్సి వస్తుంది. మనుషులందరూ తమ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అది రావణ మతము. అలాగని మీరందరూ శ్రీమతాన్ని అనుసరిస్తున్నారని కాదు. చాలామంది రావణ మతంని కూడా అనుసరిస్తూ ఉన్నారు. శ్రీమతాన్ని కొందరు కొంత శాతం, ఇంకొందరు కొంత శాతం అనుసరిస్తూ ఉన్నారు. కొంతమంది 2% శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. భలే ఇక్కడ కూర్చొని ఉన్న శివబాబా స్మృతిలో ఉండరు. బుద్ధి యోగం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈరోజు నేను ఏ పాపం చేయలేదు కదా, ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా. ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకోవాలి. స్వయాన్ని చాలా రక్షించుకోవాలి. ఎందుకంటే ధర్మరాజు కూడా ఎదురుగా నిలబడి ఉన్నాడు కదా. ఇప్పుడు ఇది లెక్కాచారమంతా చుక్తు చేసుకునే సమయము. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. మేము జన్మాంతరాల పాపులమని పిల్లలు మీకు తెలుసు. ఎక్కడ ఏ మందిరంలోకి వెళ్ళినా, ఏ గురువు వద్దకు వెళ్ళినా, ఏ ఇష్టదేవత వద్దకు వెళ్ళినా మేము జన్మల పాపులమని, మమ్మల్ని రక్షించమని, దయచూపమని
వేడుకుంటారు, ప్రార్థిస్తారు. సత్యయుగంలో ఎప్పుడూ ఇటువంటి పదాలు నోటి నుండి వెలువడవు. ప్రపంచంలో కొంతమంది సత్యం చెప్తారు, కొంతమంది అసత్యం చెప్తారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. మీ జీవనగాథను వ్రాసి పంపమని బాబా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కొంతమంది పూర్తి సత్యంగా వ్రాస్తారు, కొంతమంది సత్యాన్ని దాచిపెడతారు కూడా. సిగ్గుపడతారు. చెడు కర్మల ఫలితం చూడగానే చెడుగానే ఉంటుందని అందరికీ తెలుసు. అది అల్పకాలిక విషయము. ఇది చాలా కాలానికి చెందినది. ఇప్పుడు చెడు కర్మలు చేస్తూ శిక్షలను అనుభవించడమే కాక స్వర్గంలోకి కూడా చాలా ఆలస్యంగా చివర్లో వస్తారు. ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది. అది పురుషోత్తమ దైవీ రాజ్యము. ఉత్తమోత్తమ పురుషులుగా అవుతారు. ఇక్కడ తప్ప వేరే ఎక్కడా ఎవరిని ఇలా మహిమ చేయరు. మనుషులకు దేవతల గుణం లేవో తెలియవు. భలే మహిమ చేస్తారు, కానీ చిలక వలె అర్థం తెలియకుండా చేస్తారు. కనుక భక్తులకు కూడా అర్థం చేయించమని బాబా చెప్తారు. భక్తులు స్వయాన్ని నీచులమని, పాపులమని చెప్పుకుంటారు. ఇప్పుడు వారిని మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ పాపాలు చేస్తూ ఉండినారా అని అడగండి. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది తమో ప్రధాన ప్రపంచమైనందున ఆత్మ అపవిత్రమైపోయింది. నూతన ప్రపంచంలో అయితే పవిత్రంగా ఉంటాయి. అపవిత్రంగా చేసేది రావణుడు. ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశంపై, సాధారణంగా ప్రపంచమంతటిపై రావణ రాజ్యం ఉంది. యథా రాజా రాణి తథా ప్రజ. అత్యంత ఉన్నతము, అత్యంత నీచము కూడా ఉంటారు. ఇక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, మేము మిమ్మల్ని పావనంగా చేసి వెళ్తాను. తర్వాత మిమ్మల్ని పతితంగా ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మీరు మా మతాన్ని అనుసరించి మళ్ళీ పావనంగా అవుతూ ఉన్నారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణ మతం అనుసరించి పతితులుగా అవుతారు. అంటే దేహాభిమానంగా అయ్యి వికారాలకు వశమైపోతారు. దానిని ఆసురీ మతమని అంటారు. భారతదేశం ఏదైతే పావనంగా ఉండేదో అదే ఇప్పుడు పతితమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా చేసేందుకు పతిత పావనుడైన తండ్రి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది మనుషులున్నారో చూడండి. రేపటి రోజు ఎంతమంది మనుషులు ఉంటారు? యుద్ధము జరుగుతుంది. మృత్యువు మీ ఎదుట నిలబడి ఉంది. అయితే రేపు ఈ మనుషులంతా ఏమవుతారు? ఎక్కడికి వెళ్తారు? అందరి శరీరాలు ఈ పాత ప్రపంచం వినాశమైపోతాయి. ఈ రహస్యం ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. అయితే నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉంది. ఇప్పుడు మనం ఎవరి ముందు కూర్చొని ఉన్నామో కూడా చాలామంది అర్థం చేసుకోరు. వారు అత్యంత కనిష్ట పదవిని పొందుకుంటారు. డ్రామా అనుసారం అంతకంటే ఎక్కువ చేయలేరు. వారి భాగ్యంలో ఉండదు. ఇప్పుడు పిల్లలు మీరు సర్వీస్ చేయాలి, తండ్రి స్మృతి చేయాలి. మీరు సంగమయుగంలోని బ్రాహ్మణులు. మీరు తండ్రి సమానము జ్ఞానసాగర్లు, సుఖసాగర్లుగా అవ్వాలి. తయారు చేసే తండ్రి లభించారు కదా. దేవతల్ని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. ఇప్పుడు ఈ గుణాలు కలిగిన వారెవ్వరూ లేరు. మేము ఉన్నత పదవి పొందేందుకు ఎంతవరకు అర్హులమయ్యాము? స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి. సంగమ యుగాన్ని బాగా స్మృతి చేయండి. సంగమ యుగంలో బ్రాహ్మణులైన మనము పురుషోత్తములుగా అయ్యేవారము. శ్రీకృష్ణుడు నూతన ప్రపంచంలోకి పురుషోత్తముడు. మనము బాబా ముందు కూర్చొని ఉన్నామని పిల్లలకి తెలుసు. కనుక ఇంకా ఎక్కువగా చదువుకోవాలి, ఇతరులని చదివించాలి కూడా. చదివించలేదంటే చదవలేదని రుజువు అవుతుంది. ఎంత చెప్పినా బుద్ధిలో కూర్చోదు. 5% కూడా కూర్చోదు. మనం సంగమ యుగంలోనే బ్రాహ్మణులమని కూడా గుర్తుండదు. బుద్ధిలో తండ్రి గుర్తుండాలి. చక్రము తిరుగుతూ ఉండాలి. జ్ఞానము చాలా సులభము.
స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. వారు అందరికంటే గొప్ప తండ్రి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయని తండ్రి చెప్తూ ఉన్నారు. మనమే పూజ్యులము, మనమే పూజారులము. ఇది చాలా మంచి మంత్రము. అయితే వారు ఆత్మనే పరమాత్మ అని అనేశారు. వారు చెప్పేదంతా పూర్తిగా తప్పు. మనము పవిత్రంగా ఉండేవారము. 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు ఇలా అయ్యాము. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్తాము. ఈరోజు ఇక్కడ ఉన్నాము, రేపు ఇంటికి వెళ్తాము. మనము బేహద్దు తండ్రి ఇంటికి వెళ్తాము. ఇది అనంతమైన నాటకము. ఈ నాటకం రిపీట్ అవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, దేహము, దేహ సహితము, దేహ సర్వ ధర్మాలను మరిచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము ఈ శరీరాలను వదిలి ఇంటికి వెళ్తాము. ఈ విషయాన్ని బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోవాలి. మనమంతా ఆత్మలమని మన ఇల్లు కూడా గుర్తుంటే బుద్ధి నుండి ఈ ప్రపంచమంతా సన్యసించనట్లే. శరీరాన్ని కూడా సన్యసిస్తారు కనుక సర్వస్వము సన్యసించినట్లే. ఆ హఠయోగులెవ్వరూ ఈ సృష్టినన్నింటినీ సన్యసించరు. వారిది అసంపూర్ణమైన సన్యాసము. మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. స్వయాన్ని దేహంగా భావిస్తే పనులు కూడా అలాంటివే చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వల్ల దొంగతనము, అసత్యము చెప్పడం, పాపము చేయడం వీటన్నిటికీ అలవాటు పడిపోతారు. బిగ్గరగా మాట్లాడటం కూడా అలవాటైపోతుంది. అలా మాట్లాడుతూ నా గొంతే అంతా అని అంటారు. పగటిపూట 25-30 పాపాలు కూడా చేస్తారు. అసత్యం చెప్పడం కూడా పాపమే కదా. అలవాటైపోతుంది. బాబా చెప్తూ ఉన్నారు, మెల్లగా మాట్లాడటం నేర్చుకోండి. శబ్దం తగ్గించుకునేందుకు ఆలస్యమేమీ కాదు. కుక్కల్ని పెంచుకుంటే కూడా అవి మంచిగా అవుతాయి. కోతులకి ఎంత కోపం ఉంటుంది. అయినా అలవాటు చేయిస్తే డ్యాన్స్ మొదలైనవి కూడా చేస్తాయి. జంతువులు కూడా సంస్కరింపబడతాయి. జంతువుల్ని సంస్కరించేవారు మనుషులు, మనుషుల్ని సంస్కరించేవారు తండ్రి. ఆ తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు కూడా జంతువుల వలె ఉన్నారు కనుక నన్ను కూడా తాబేలుగా, పంది, వరాహ అవతారము అవతరించానని అంటారు. మీకంటే నన్ను నీచంగా చేసేశారు. ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో వారికి తెలియదు. చివరిలో మీకు సాక్షాత్కారం అవుతుంది. ఎటువంటి శిక్షలు అనుభవిస్తారో అది కూడా మీకు తెలిసిపోతుంది. అర్ధకల్పం భక్తి చేశారు, ఇప్పుడు తండ్రి లభించారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నా మతాన్ని అనుసరించకపోతే శిక్షలు కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాపాలు మొదలైనవి చేయడం మానండి. చార్ట్ రాయండి. దానితో పాటు ధారణ కూడా చేయాలి. ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసం కూడా చేయండి. ప్రదర్శనీ చిత్రాలపై గమనం ఉంచండి. ఎవరికి ఎలా అర్థం చేయాలో ఆలోచించండి. మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు? ఈ మాటతో ప్రారంభించండి. పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు కదా. ఈ తండ్రే సర్వ ఆత్మలకు తండ్రి కనుక తండ్రి పరిచయం ఇవ్వాలి కదా. ఋషులు, మునులు మొదలైన వారెవ్వరికీ తండ్రి పరిచయం లేదు. వారి రచన ఆది మధ్యాంతాల గురించి కూడా తెలియదు. కాబట్టి మొట్టమొదట భగవంతుడు ఎవరో అర్థం చేయించి వారిచే భగవంతుడు ఒక్కరే అని వ్రాయించండి. ఇతరులెవరూ భగవంతుడయ్యేందుకు వీలు లేదు. మనుషులు స్వయాన్ని భగవంతుడని పిలిపించుకోరాదు. భగవంతుడు నిరాకారుడైన పిల్లలని మీకిప్పుడు నిశ్చయం అయింది. తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. మనం విద్యార్థులము. వారు తండ్రే కాక మనకి టీచర్, సద్గురువు కూడా. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే టీచర్, గురువు ఇరువురు కూడా గుర్తుకు వస్తారు. బుద్ధి అటు ఇటు భ్రమించరాదు. కేవలం శివుడు అని కూడా అనరాదు. శివుడు మన తండ్రే కాక సుప్రీం టీచర్ కూడా అయ్యారు. మనల్ని వారి వెంట తీసుకువెళ్తారు. మహిమ అంతా వారి ఒక్కరిదే.
వారినే స్మృతి చేయాలి. ఇతను వెళ్ళి బీకేలను గురువులుగా చేసుకున్నాడని అంటారు. మీరు గురువులుగా అయితే అవుతారు కదా, కానీ మిమ్మల్ని తండ్రి అని అనరు. టీచర్ గురువు అని అంటారు, కానీ తండ్రి అని అనరు. ఆ తండ్రినే ఒక్కరినే 3 సంబంధాలతో పిలుస్తారు. వారు అందరికంటే గొప్ప తండ్రి. వీరి త్రిమూర్తుల పైన కూడా ఆ తండ్రే ఉన్నారు. ఇది మంచి రీతిగా అర్థం చేయించాలి. ప్రదర్శనలో అర్థం చేయించే వివేకం ఉండాలి. కానీ కొంతమందికి అంత ధైర్యం ఉండదు. పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగితే మంచి సేవాధారీలైన వారు వెళ్ళి సర్వీస్ చేయాలి. బాబా వెళ్ళవద్దు అని చెప్పరు. పోను పోను సాధు సత్పురుషులు మొదలైన వారికి కూడా మీరు జ్ఞాన బాణాలు వేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? ఉండేది ఒక్క దుకాణమే. ఈ దుకాణం ద్వారా అందరికీ సద్గతి జరగాలి. ఈ దుకాణం ఎటువంటిదంటే మీరు దీని ద్వారా అందరికీ పవిత్రంగా అయ్యేందుకు దారి తెలుపుతారు. వారు పవిత్రం అవ్వని కాకపోని అది వారి ఇష్టము. పిల్లలు మీ గమనము విశేషంగా సేవపై ఉండాలి. పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు, కానీ సేవ పూర్తిగా చేయకుంటే వీరిపై రాహు దశ కూర్చుందని తండ్రి భావిస్తారు. అందరి దశలు తిరుగుతూ ఉంటాయి కదా. మాయ నీడ వారిపై పడుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత బాగైపోతారు. పిల్లలు సేవ చేసే అనుభవం పొంది రావాలి. ప్రదర్శనలైతే చేస్తూనే ఉంటారు. గీతను గానం చేసింది శివ భగవానుడాని, కృష్ణుడు కాదని మనుషులు ఎందుకు వెంటనే వ్రాయరు. కొంతమంది ఇది చాలా బాగుంది, మనుషులకి చాలా కళ్యాణకారమని, అందరికీ ఈ ప్రదర్శనలు చూపించాలని అంటారు. కాను నేను కూడా వచ్చి ఈ వారసత్వం తీసుకుంటాను అని ఎవ్వరూ చెప్పరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ: దేహాభిమానానికి వశమై బిగ్గరగా మాట్లాడరాదు. ఈ అలవాటును వదిలివేయాలి. దొంగతనం చేయడం, అసత్యం చెప్పడం ఇవన్నీ పాపాలు. వీటన్నింటి నుంచి రక్షించుకునేందుకు దేహీ అభిమానిగా అయి ఉండాలి. మృత్యు మీ ఎదుటే నిల్చొని ఉంది కాబట్టి తండ్రి శ్రీమతాన్ని అనుసరిస్తూ పావనంగా అవ్వాలి. బాబాకు చెందిన వారిగా అయిన తర్వాత ఎలాంటి చెడు కర్మలు చేయరాదు. శిక్షల నుండి తప్పించుకొని పురుషార్థం చేయాలి. వరదానము: లోక్ పసంద్ సభ యొక్క టికెట్ను బుక్ చేసుకునే రాజ్య సింహాసనాధికారి భవ. ఏదైనా సంకల్పము లేక ఆలోచన చేయనప్పుడు మొదట ఈ ఆలోచన మరియు సంకల్పము తండ్రికి ఇష్టమేనా అని చెకింగ్ చేసుకోండి. ఏదైతే తండ్రికి ఇష్టమో అది స్వతహాగా లోక్ పసంద్గా అయిపోతుంది. ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థం ఉంటే దాన్ని మన్ పసంద్ అని అంటారు. విశ్వ కళ్యాణార్థంగా ఉంటే లోక్ పసంద్ మరియు ప్రభు పసంద్ అని అంటారు. లోక్ పసంద్ సభ యొక్క మెంబర్గా అవ్వడం అంటే లా అండ్ ఆర్డర్ యొక్క రాజ్య అధికారాన్ని మరియు రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడం. స్లోగన్: పరమాత్మ తోడును అనుభవం చేస్తే అంతా సహజమని అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.
ఎంతెంత సుఖము బాబా హృదయాంతరాలలోన జ్ఞానామృతము నిండి ఈ యోగి జీవనమే ఎంతెంత సుఖము బాబా. మనసంతా నీ ధ్యాస తలపంతా నీవే బాబా నా మనసులో ప్రతిక్షణము నిండేవు నీవే బాబా. మనసంతా నీ ధ్యాస తలపంతా నీవే బాబా నా మనసులో ప్రతిక్షణము నిండేవు నీవే బాబా. నీ జతలోని నేను జీవించగలను బాబా నీ జ్ఞాపకాలతోనే మునిగేను నేను బాబా. ఈ నాటకములోన ఈ బొమ్మలాట చూసి కష్టాలలోన నేను నీ చెంతనైతిని బాబా. ఈ నాటకములోన ఈ బొమ్మలాట చూసి కష్టాలలోన నేను నీ చెంతనైతిని బాబా. నిలిచాను నిర్భయముగా విఘ్నాలలోన నేను జరిగిందే మరల జరుగునని తలచా